నాగర్ కర్నూలు నియోజకవర్గంలోని వివిధ మండలాలలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనేందుకు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఆదివారం నాగర్ కర్నూలు నియోజకవర్గానికి వచ్చారు. ఈ సందర్భంగా మరికల్ తిమాజ్పేట్ మండలం మరికల్ వద్ద ఆయనకు ఘన స్వాగతం లభించింది. భారీ గజమాలతో, శాల్వాలు, పూలదండలతో భట్టి విక్రమార్కను సన్మానం చేశారు. నాగర్కల్ నియోజకవర్గానికి వచ్చిన మంత్రికి డిప్యూటీ సీఎం విక్రమార్కకు జిల్లా మంత్రి జూపల్లి కృష్ణారావు, పార్లమెంట్ సభ్యులు మల్లు రవి, నాగర్కల్ ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి, ఎమ్మెల్సీ కుచ్కుల దామోదర్ రెడ్డి, డీసీసీ అధ్యక్షుడు అచ్చంపేట ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణ, కార్పొరేషన్ చైర్మన్ ఒబదుల్లా కొత్వాల్, జిల్లా కలెక్టర్ సంతోష్, జిల్లా ఎస్పీ గాయక్వాడ్ వైభవ్ రఘునాథ్, ఎస్పీడీసీఎల్ సీఎండీ ముషారఫ్ ఫారూక్ అలీ, రెడ్కో వైస్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ అనిల తదితరులు స్వాగతం పలికారు. భారీ ఎత్తున కాన్వాయ్తో నాగర్ కర్నూలు నియోజకవర్గంలో రాష్ట్ర డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క పర్యటిస్తున్నారు. తిమాజ్పేట మండల కేంద్రంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేశారు నేతలు. అనంతరం తిమాజ్పేటలోని వివేకానంద స్వామి విగ్రహానికి సైతం పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జిల్లా నాగర్ కర్నూలు నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల నుంచి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కార్యక్రమానికి భారీ ఎత్తున కాంగ్రెస్ కార్యకర్తలు తరలివచ్చారు.